చోళ దేశంలో సిరి సంపదలతో విలసిల్లుతున్న పళయారై అనే నగరం ఒక గొప్ప శైవక్షేత్రం. అది చాలా ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం. ఆ క్షేత్రంలో ఒక వర్తక కుటుంబంలో అమరనీతి అనే ఒక శివభక్తుడు జన్మించాడు. ఈ అమరనీతి అనే శివభక్తుడు తన హృదయంలో ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు యొక్క చరణాలను ధ్యానించుకుంటూ ఉండేవాడు. అలా ధ్యానించుకుంటూ శివభక్తులకి షడ్రసోపేతమైన ఆహారం, దాంతోపాటు వస్త్రాలు కూడా సమర్పిస్తూ ఉండేవాడు. శివభక్తులకి ఎలాంటి నాణ్యమైన కౌపీనాలు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారో చూసి అటువంటి కౌపీనాలను కూడా ఆహారంతో పాటు ఈ కౌపీనాలను కూడా సమర్పిస్తూ ఉండేవాడు ఈయన అమరనీతి నాయనారు. ఈయన పళయారైకి సమీపంలో ఉన్న తిరునల్లూరు అనే శైవక్షేత్రంలో శివభక్తులకి ఆహారాన్ని, వస్త్రాలని సమర్పించడానికి ఒక మఠాన్ని ఏర్పాటు చేశాడు ఈయన. ఏర్పాటు చేసి ఈయన అక్కడే నివాసం ఉంటూ ఉండేవారు. ఈ అమరనీతి శివభక్తులకి చేసే నిష్కామమైన సేవని, ఆయన భక్తి ప్రపత్తుల్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అనుకుని స్వయంగా పరమేశ్వరుడు బ్రాహ్మణ రూపంలో ఒక దండాన్ని చేత్తో పట్టుకుని ఆ దండం మీదేమో 2 కౌపీనాలు పెట్టి ఈ అమరనీతి ఉన్న మఠానికి వచ్చారు శివుడు, పరమశివుడు. ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్న ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్న శివుడిని చూసిన వెంటనే అమరనీతి ఆయన హృదయంలో ఆనందం ఉప్పొంగిపోయింది. ఈ బ్రాహ్మణుని సాదరంగా ఆయన ఆహ్వానించాడు. ఈ బ్రాహ్మణుడు అన్నాడు అమరనీతిని చూసి, శివభక్తులకి అన్నపానాదులతో పాటు అందమైన తెల్లటి కౌపీనాలను కూడా నువ్వు ఇస్తున్నావుట కదా, ఆ విషయం తెలిసి నేను స్వయంగా చూద్దామని వచ్చాను అని చెప్పి అన్నారు ఆయన. శివుడి రూపంలో ఉన్న బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శివుడు. దాంతో అమరనీతి చాలా సంతోషంతో, స్వామి, ఈ మఠంలోనూ బ్రాహ్మణుల చేతే తయారు చేయించాను నేను పవిత్రమైన వంటకాలు, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు మీరు ఇక్కడే ఆహారాన్ని స్వీకరించండి అని చెప్పాడు. చెప్పేసరికి ఆ బ్రాహ్మణుడు సరే అని చెప్పి వెంటనే ఒప్పుకొని నేను పవిత్రమైన కావేరీ నదిలో స్నానం చేసి వస్తాను, ఈ దండం మీద పొడిగా ఉన్న కౌపీనాన్ని తీసి నీకు ఇస్తాను. ఒకవేళ వాన వచ్చింది అనుకో, నేను కావేరీ నదికి స్నానానికి వెళ్ళినప్పుడు వాన వచ్చి దాని మీద ఉన్న ఒక కౌపీనం తడిసిపోయింది అనుకో, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2వ కౌపీనాన్ని కట్టుకుంటాను, అందుకని ఒక కౌపీనాన్ని ఈ దగ్గర భద్రపరచు అని చెప్పి ఆయన ఏం చేశారు, ఒక కౌపీనాన్ని, ఒక తెల్లటి కౌపీనాన్ని తన దండాన్ని చుప్పి ఈ అమరనీతి నాయనారికి ఇచ్చి ఈయన కావేరీ నదికి స్నానం చేస్తానని వెళ్ళిపోయారు ఈ బ్రాహ్మణుడు, బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుడు. సరే, ఈ కౌపీనాన్ని ఈయన జాగ్రత్తగా తీసుకున్నాడు అమరనీతి. స్వామి, ఈ కౌపీనాన్ని నేను భద్రంగా దాచి ఉంచుతాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడితోటి. ఆ బ్రాహ్మణుడు కావేరీ నది స్నానానికి వెళ్ళాడు. వెళ్తే అమరనీతి శివభక్తులకి రోజు కౌపీనాలు ఇస్తాడు కదా, ఆ కౌపీనాలు ఉంచే ప్రదేశంలో కాకుండా వేరొక చోట ఈ కౌపీనాన్ని భద్రపరిచాడు. కలిసిపోకుండా జాగ్రత్తగానే దాచాడు ఈయన. వేరొక చోట పెట్టాడు. ఈయన దానం ఇచ్చే కౌపీనాలతో కలిసిపోకుండా ఈ బ్రాహ్మణుడు ఇచ్చిన కౌపీనాన్ని దూరంగా ఎక్కడో వేరే చోట జాగ్రత్తగా దాచాడు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు కావేరీ నదీ జలాల్లో స్నానం ఆచరించే సమయంలోనూ అమరనీతి నాయనార్ దగ్గర ఉన్న కౌపీనాన్ని మాయం చేసేశారు. నదీ స్నానం పూర్తి చేసుకుని ఈ బ్రాహ్మణుడు వర్షంలో తడిసి ముద్దయ్యి ఈ అమరనీతి నాయనార్ ఉన్న మఠానికి చేరుకున్నాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుడు.
కావేరీ జలాల్లో ములగడం వల్ల నా శరీరం అంతా తడిసిపోయింది. వర్షం వల్ల ఈ దండం మీద ఉన్న కౌపీనం కూడా తడిసిపోయింది. నేను నీకు ఇచ్చిన కౌపీనాన్ని తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి ఆయన ఈ అమర్నీతి నాయనార్ని అడిగారు. అప్పుడు ఈ అమర్నీతి వేగంగా లోపలికి వెళ్ళి కౌపీనాన్ని భద్రపరిచిన ప్రదేశంలో వెతికారు. చూసేసరికి అక్కడ అది కనిపించలేదు. కనిపించకపోతే ఎంతో ఆశ్చర్యపోయి ఇల్లంతా వెతికారు. ఈ అమరనీతి, ఆయన భార్య, బంధువులు అందరూ అయ్యో ఇదేంటి ఇలా కనిపించకుండా పోయిందేంటి అని చెప్పి ఏం చెయ్యాలో తోచక అందరూ చూస్తున్నారు. వెంటనే ఈ అమరనీతి ఏం చేశారు, ఇంకొక కౌపీనాన్ని తీసుకొచ్చి ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు నన్ను భద్రపరచమన్న కౌపీనం కనిపించట్లేదు. మీ దాసుడినైన నేను ఇంకొక మంచి కౌపీనాన్ని భక్తితోటి తీసుకొచ్చాను. దానికి బదులుగా దీన్ని ధరించి ఈ దాసుడి యొక్క తప్పును మన్నించండి అంటూ ఈ బ్రాహ్మణుని వేడుకున్నాడు అమరనీతి నాయనారు. కానీ ఈ బ్రాహ్మణుడు కోపంతో, అంటే కోపాన్ని నటిస్తున్నారు శివుడు బ్రాహ్మణుడి రూపంలో, కోపంతో నా కౌపీనాన్ని అపహరించేసావు నువ్వు, వేరొక కౌపీనాన్ని తీసుకోండి అంటూ అండం నీకు న్యాయమేనా అసలు అంటూ నిప్పులు జరిగినట్లుగా ఎగిసిపడ్డారు. ఈ మాటలు వినే అమరనీతి నాయనారు పాపం ఆయన మొహం వాడిపోయింది. స్వామి నేను అల్పుణ్ణి, నేను చేసిన ఈ పెద్ద తప్పుని క్షమించండి అని చెప్పి ఆయన పాదాలపై పడి ప్రాణమిల్లారు. నేను ఏం చేయమంటారు చెప్పండి, ఇప్పుడు మీ కౌపీనం కనిపించట్లేదు, దానికి నేను ఏం చేయలేను, వేరే కౌపీనం సమర్పించగలను తప్పితే ఆ కౌపీనాన్ని నేను తేలేను కదా, అందుకని దానికి బదులుగా నేను ఏం చేస్తే మీరు సంతోషిస్తారో చెప్పండి అని చెప్పి బ్రాహ్మడి కాళ్ళ మీద పడి అడిగారు. ప్రాధేయపడ్డాడు అమరనీతి నాయనారు. ప్రాధేయపడితే అప్పుడు ఈ అమరనీతి నాయనాన్ని చూసి బ్రాహ్మణుడి వేషంలో ఉన్న పరమేశ్వరుడు అన్నారు, నువ్వు ఎన్ని కౌపీనాలు ఇచ్చినా నాకు లాభం లేదు, నేను ధరించడానికి అనువుగా ఉండే నా కౌపీనానికి సమంగా ఉండేదాన్ని ఇస్తే చాలు అని అన్నారు. సరే అమర్నీతి అన్నారు, మీ అందమైన కౌపీనానికి సమానంగా నేను మీ దాసుణ్ణి ఇవ్వగలిగిన వస్తువు ఏముందో చెప్పండి అన్నారు. అంటే బ్రాహ్మణుడు అన్నాడు, నేను ధరించే కౌపీనం నీ చేతికి ఇచ్చింది, ఈ దండానికి కట్టిన కౌపీనం, ఇవన్నీ కూడా ఒకే వస్త్రం నుంచి వచ్చాయి, అందుకని ఈ దండానికి ఉన్న కౌపీనాన్ని తీసిస్తాను, దీని బరువుకు సమానంగా తూగే ఒక కౌపీనాన్ని నాకు ఇవ్వు చాలు, దానికి నేను సంతోషిస్తాను అని చెప్పారు. అంటే సరే వెంటనే ఈ అమరనీతి నాయనారు ఒక త్రాసుని తెప్పించారు. తెప్పిస్తే ఈ బ్రాహ్మణుడు ఈ దండాన్ని నుంచి, ఆ దండానికి కట్టి ఒక కౌపీనం ఉంది కదా, ఆ కౌపీనాన్ని దండం నుంచి ఉప్పి ఆ కౌపీనాన్ని తీసి త్రాసులో ఒక పక్క ఉంచారు. ఉంచితే ఈ అమరనీతి నాయనారు తన దగ్గర ఉన్న ఒక మంచి కౌపీనాన్ని తెప్పించి త్రాసులో రెండవ పక్క ఉంచారు. ఉంచితే అది సరితూగలేదు. శివభక్తులకు సమర్పించడం కోసం తన దగ్గర ఇంకా కౌపీనాలు చాలా వాటిని అట్టే పెట్టారు కదా, అది రోజు దానం చేస్తారు కదా, ఆ కౌపీనాలన్నింటినీ తెప్పించి ఒక్కొక్కటి వేస్తున్నారు. వేస్తుంటే ఒక్కొక్కటిగా ఎన్ని పెట్టినా ఆ రెండవ వైపు అది సరితూగట్లేదు. మొత్తం ఆయన దగ్గర ఉన్న కౌపీనాలన్నీ పెట్టించేస్తారు, కొత్త శివభక్తుల కోసం తెప్పించిన కౌపీనాలన్నీ పెట్టించేస్తారు త్రాసులో రెండవ పక్కన. అవి ఎన్ని పెట్టినా సరితూగట్లేదు. అది చూసి ఈ అమరనీతి నాయనారు ఇంకా ఆయన కుటుంబ సభ్యులు, ఈ శివభక్తులు అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి, అవతల పక్క త్రాసులో ఉన్నది ఈయన దండాన్ని నుంచి ఉప్పి పెట్టిన ఒక కౌపీనం, యువతల పక్క మొత్తం ఈయన దగ్గర ఉన్న కౌపీనాలన్నీ పంచిపెట్టడానికి తెప్పించిన కౌపీనాలన్నీ వేసేసినా దాని బరువుకు సరితూగట్లేదు, ఇంకా అదే బరువుగా ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు దండం నుంచి ఉప్పిన కౌపీనమే బరువుగా ఉంది. ఇవి ఎన్ని వేసినా పైకి తేలిపోతున్నాయి తప్పితే కిందకి దిగట్లేదు త్రాసు. అది చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు.
అప్పుడు అమరనీతి నాయనారు అన్నారు ఈ బ్రాహ్మణుడితోటి, స్వామి నా దగ్గరున్న కౌపీనాలన్నీ వేసేసాను, నా దగ్గరున్న ఇతర సంపదలు కూడా త్రాసులో పెట్టడానికి మీరు ఒప్పుకుంటే నా దగ్గరున్న ఇతర సంపదలను కూడా త్రాసులో పెడతాను అన్నారు. సరే అయితే బ్రాహ్మణుడు సరే పెట్టమన్నాడు. అప్పుడు ఈయన దగ్గర ఉన్న బంగారం, వెండి, ఇంకా ఖరీదైన వస్తువులు అన్నీ కూడా త్రాసులో పెట్టించారు. పెట్టినా కూడా పట్టు వస్త్రాలు, బంగారము, వెండి, నవరత్నాలు, లోహపు పాత్రలు, ధాన్యపు మూటలు అన్నీ త్రాసులో పెట్టించాడు ఈ అమరనీతి నాయనారు. పెట్టినా కూడా కౌపీనానికి సరితూగలేదు అవి. ఇదంతా చూస్తున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇదని. ఈ పరిస్థితిని చూసిన అమరనీతి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, నా సిరి సంపదలన్నింటికి ఏ ఒక్కటి వదలకుండా అన్నీ త్రాసులో పెట్టేశాను స్వామి, ఇప్పుడు నేను ఇంకా మిగిలింది నేను, నా భార్య, నా కొడుకు, మేము కూడా అర్హులమని భావిస్తే కనుక మేము కూడా ఈ త్రాసులో కూర్చుంటాము అని చెప్పాడు అతను. చెప్తే సరే ఒప్పుకున్నాడు ఈ బ్రాహ్మణుడు. ఒప్పుకుంటే అప్పుడు ఈ అమరనీతి నాయనారు ఆ బ్రాహ్మణుడికి శిరస్సు వంచి నమస్కరించారు. నమస్కరించి తన భార్యని, కుమారుణ్ణి కూడా పిలుచుకొచ్చారు. వచ్చి ఈ త్రాసుకి ప్రదక్షిణ చేశారు. చేసి ఆ త్రాసులో పైన ఎక్కి కూర్చోవడానికి ముందు ఇలా మనసులో ఇలా అనుకున్నారు, పరమేశ్వరుడి విభూతి పైన నిజమైన దాసభక్తి కలిగి ఇంతవరకు నేను అనుసరించిన భక్తిలోను ప్రేమలోను ఏ కళంకము లేనట్లయితే కనుక నేను ఎక్కిన వెంటనే ఈ త్రాసు సరిసమానంగా తూగాలి అని ప్రార్థించుకున్నారు. అని తిరునల్లూరు దేవాలయంలో ఉన్న పరమేశ్వరుడిని కూడా ప్రార్థించుకున్నారు. పంచాక్షరి జపం చేసుకుంటూ ఈ త్రాసులోకి పైకెక్కి కూర్చున్నారు. అలా ఎక్కి కూర్చోగానే వెంటనే ఆ త్రాసు రెండు పక్కలా కూడా సరి సమానంగా తూగింది. ప్రజలందరూ అప్పుడు ఈ అమరనీతి నాయనారి యొక్క అపర భక్తిని, గొప్పదనాన్ని ఆశ్చర్యంతో అలా చూస్తూ వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకున్నారు ఈయనకి. ఎందుకంటే భగవంతుడిని ప్రార్థించి ఈయనేం చెప్పారు, నా భక్తి ప్రేమ, నాకు పరమేశ్వరుడు విభూతమైన నిజమైన భక్తి అవన్నీ ఉంటే కనుక నేను ఎక్కి కూర్చున్న తర్వాత ఇది సరి సమానంగా తూగాలి అనుకుని కూర్చున్నారు. అది నిజమే అని చెప్పి ఆ త్రాసు అప్పుడు సమానంగా సరితూగింది రెండు పక్కల. అందుకని ఈయన యొక్క అమరనీతి నాయనారి యొక్క భక్తి అందరికీ అర్థమైంది. అప్పుడు ఈయన ఎంత గొప్పవాడు. అందరూ ఈయన చూసి నమస్కరించారు అలా సరి సమానంగా తూగేసరికి. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న పరమేశ్వరుడు మాయమైపోయి తిరునల్లూరులో ఉన్న కళ్యాణ సుందరి సమేత కళ్యాణ సుందరేశ్వరుడిగా అమరనీతి నాయనారి ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఈ అమరనీతి నాయనారు సుందరేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఆయనకి నమస్కారం చేసుకున్నారు. చేసుకునేసరికి ఆయనకి శివలోకంలో గొప్ప పదవిని అనుగ్రహించారు పరమేశ్వరుడు. కళ్యాణ సుందరేశ్వరుడు అదృశ్యమైపోయారు. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆ త్రాసు విమానంగా మారిపోయి ఆయన భార్య, కుమారుణ్ణి మాత్రమే కాకుండా ఆయన కుటుంబంలో ఎంతమంది అయితే శివభక్తులు ఉన్నారో, శివభక్తులకు సేవ చేస్తున్నారో వాళ్ళందరితో సహా అది కైలాసానికి వెళ్ళిపోయింది. ఇది అమరనీతి నాయనార్ యొక్క కథ. బాగుంది కదా. ఇది 6వ నాయనార్ కథ. మనం చెప్పుకుంటున్న నాయనార్ల కథల్లో 63 మంది నాయనార్ల కథల్లో ఇది 6వ నాయనార్ కథ. రేపు 7వ నాయనార్ కథ విందాము. బాగుంది కదా. సరే ఉంటాను. బాయ్.